అందరికీ నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కి స్వాగతం. మరి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 3వ రోజు అమ్మవారి అలంకారం గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. కాబట్టి 3వ రోజు అమ్మవారు ఏ అలంకారంలో మనకు దర్శనమిస్తున్నారు, మరి అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, 3వ రోజు మనకి అమ్మవారు ఏ విధంగా దర్శనం ఇవ్వబోతున్నారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే విషయానికి నమస్కారం. 3వ రోజున కాశీలో కొలువైనటువంటి అన్నపూర్ణేశ్వరి అమ్మ. ఏమండి, అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఏంటి అంటే, ఆ అన్నము అంటేనే ప్రపంచానికి మూలం. అంటే ఇక్కడ మనకి 9 శక్తులు మూలమే. ఆ 9 శక్తులు ఏ శక్తి లేకపోయినా మనిషి వెళ్తుంది. ఏమండి, అందరికీ, మానవులకి, పశుపక్షులకి, సకల కళ జీవరాశులకు అన్నిటికీ మూలమైనటువంటి ఆదిపరాశక్తి అన్నపూర్ణేశ్వరి. మీకు ప్రపంచంలో ఎక్కడైనా కూడా అన్నము పుట్టకపోయినా కాశీలో మాత్రము ఆఖరి చివక్షరం అంటే ప్రళయం అంతా కూడా కొట్టుకుపోయినా కూడా కాశీలో నిత్యం అన్నదానం జరుగుతుందట. అక్కడ మాత్రం మీకు ఎటువంటి కూడా లోపం ఉండదు. ఆవిడ అక్కడి నుండే ప్రపంచవ్యాప్తం అంతా కూడాను సకల ప్రపంచంలో సకల ఏ మతస్థులైనా కానీ ఎవరైనా కానివ్వండి, అందరి కూడా మూలశక్తిగా ఆవిడ కడుపు నింపుతూ ఉంటుంది. ఏమండి, ఆవిడని అన్నపూర్ణేశ్వరి. సకల కళ ధాన్యముతో లోకాలకంతా కూడా పాడి పంట ఇచ్చేవంటి అన్నపూర్ణేశ్వరి దేవి. ఆ అన్నపూర్ణేశ్వరి దేవిని కొంతమందికి ఇంట్లో నిలకడగా ఉండదు. ధాన్యం అనేది నిలకడగా ఉండదు. ఏ పూటకు అప్పుడు వాళ్ళకి గడిచిపోతుంది. ఎప్పుడైనా కూడా వాళ్ళు తీసుకొచ్చుకోవాలన్నా, ఎప్పుడైనా వాళ్ళు ఇద్దరు తెచ్చుకోవాలన్నా డబ్బులు అనేది చేతిలో ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా చేతి బదులు తెచ్చుకుంటారు. ఈ పూట గడవడమే కష్టం అయిపోయింది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. రోజుకి కూడా కూలి అంటే వేరే ఒక కూలికి వెళ్ళే వాళ్ళు, ఇంకేదైనా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు వాళ్ళకి చాలా దీన అవస్థలో ఉన్నట్టు వాళ్ళకు కూడా ఈ యొక్క నేను చెప్పే పరిక్రమ, ఈ యొక్క చెప్పే చిట్టుక, ఈ యొక్క అన్నపూర్ణేశ్వరి రోజున అంటే 3వ రోజున దేవి నవరాత్రులో మీరు ప్రత్యేక అంటే దీనికి ప్రత్యేకంగా మనకు వేదాలు అక్కర్లేదు, ఎటువంటి ఒక సాధన అవసరం లేదు. ఆ అమ్మవారిని ఏం చేస్తారంటే ఆ రోజు ప్రత్యేకంగా వడ్లు ఉంటాయి కదమ్మా, వడ్లు ఒక 2 రూపాయలకి కానీ రూపాయి కానీ లేదంటే కాస్త పిరికిరి వడ్లు మీరు తీసుకొచ్చేసుకోండి. ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని ఆ అన్నపూర్ణేశ్వరి రోజున అంటే ఇంట్లో కొంతమందికి అమ్మవారి పటాలు కానీ కలశాలు పెట్టి చేసుకున్నామంటే వ్రతాలు కొంతమందికి ఉంటాయి. కొందరికి ఆలయాలన్నీ వెళ్ళి ప్రదక్షిణ చేసుకుంటూ అమ్మవారిని ఆరాధిస్తుంటారు. వాళ్ళ స్తోమత బట్టి ఇంట్లో. ఎందుకంటే భయం, ఆ భయం ఏం చేస్తుంది అంటే మనిషి అంటే ఏదైనా పొరపాటు జరగవచ్చు. కాబట్టి కొందరు ఇంట్లో పెట్టుకోవాలి. ఆ దేవి నవరాత్రులు ఏంటంటే ఆలయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి వ్రతం ఆచరిస్తూ ఏకముక్తాన్ని ఉదయం సాయంత్రం స్నానం చేస్తూ చక్కగా అమ్మవారి యొక్క మూలమంత్రంతో జపిస్తూ తిరుగుతూ ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఏమండి, సో అటువంటి సమయంలో ఒకవేళ మీరు ఇంట్లో చేసినా సరే ఆలయంలో చేసినా సరే ఆ ఒక వడ్లని మీరు ఆలయానికి తీసుకెళ్ళి చక్కగా మీ పేరు గోత్రనామాల్లో అర్చన చేసి దాంట్లో పచ్చకర్పూరం వేసి లవంగం వేసి ఆ ఒక్క నేను ఇచ్చినమంటే ఒక మంత్రంతో 108 సార్లు జపం చేసుకోండి. లేదా స్మరణ చేసుకోండి, 51 సార్లు చేసుకోండి. లేదు స్వామి మాకు నోటికి ఆ మంత్రం తిరగదు కాబట్టి ఇంకో మంత్రం కూడా ఇస్తా అంటే అది ఏమాత్రం చెప్పనేమంటే సూర్య మంత్రం అంటే. సూర్య మంత్రం ఏంటంటే మూలధారకమైనటువంటి శక్తి. ఆ శక్తికి సంబంధించినటువంటి ఒక మంత్రధారతోనే ఆ ధాన్యాన్ని మీరు 11 సార్లు స్మరించి చక్కగా ఒక బాక్స్లో కానీ ఏమండి, లేదంటే మీరు ఎప్పుడైతే కూడా నిత్యంగా బియ్యం పోసుకున్నటువంటి పాత్రలో ఒక కవర్ వేసి ఆ ధాన్యం ఒక పేపర్లో పెట్టి దాంట్లో వేసి బియ్యం పోసుకొని నిరంతరంగా అక్షయ పాత్రగా మారుతుంది. నిరంతరంగా మీ ఇంట్లో పప్పు, బియ్యము, నూనె, చింతపండు
ఉప్పు కారం అన్ని పక్షాలు కూడా అన్నీ మీరు ఒక ఉంటాయి. 10 మందికి కాకుండా ఒక 5 మందికి పెట్టేవంటి ఒక శక్తి నిరంతరం మీ ఇంట్లో కలుగుతుంది. ఓకే. అటువంటి ఒక అద్భుతమైన వంటి అన్నపూర్ణ వంటి ఒక మంత్రము ఇంకా ధాన్యానికి అక్కడ లోటు ఉండదు అన్నమాట. లోటు ఉండదు వాళ్ళకి. ఓకే. ఏమండి ఆ విధానమైనటువంటి ఒక సాధన చేసుకోవచ్చు. ఓకే. అండ్ గురుగారు ఈరోజు అన్నపూర్ణేశ్వరి అందరికీ కూడా అన్నం పెట్టే పరబ్రహ్మ స్వరూపిణి, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అటువంటి అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలంటారు? అమ్మవారికి ఎటువంటి నైవేద్యం అంటే పొంగల్ నివేదన పెడతారు. పొంగలి. ఓకే. పొంగల్ ఏంటంటే భగవంతుని ఆరాధన ప్రీతి. ఆ భగవంతు ప్రీతి ఆరాధన ద్వారా మీరు నెయ్యితో చేసినటువంటి పదార్థం కావచ్చు, లేదంటే ఏదైనా ఊరికే అలా పొంగల్లాగా చేసి అమ్మవారికి నివేదన పెట్టు కూడా ఆవిడ స్వీకరించి అనుగ్రహిస్తుంది. ఓకే. రైట్ గురువుగారు, నిజంగా ఈ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అందరూ కూడా ధనికులు కాకపోయినప్పటికీ కూడా నిత్యం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మంచి పరిష్కారం మీరు ఈరోజు మన ఛానల్ తరఫున తెలియజేసినందుకు నిజంగా ధన్యవాదాలు గురుగారు. నమస్తే. మీకేమైనా సమస్యలు ఉండి ఆరోగ్యపరంగా కావచ్చు, విద్య, ఉద్యోగం ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారి నుంచి పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపించే నంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్ గురువుగారిని మీరు సంప్రదించవచ్చు. మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు.